జిల్ చిట్టి చిట్టి నా రెడ్ బుల్ చిట్టి నా ఫేస్బుక్ లో 1,00,000 లైకులు కొట్టావే చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి నా చుల్బుల్ చిట్టి నా 2 బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే చిట్టి నా జిల్ చిట్టి చిట్టి నా రెడ్ బుల్ చిట్టి నా ఫేస్బుక్ లో 1,00,000 లైకులు కొట్టా. ఆట బాగా నచ్చింది అనుకుంటా మీకు. నవీన్ ఎర్రగా తీసావు డాన్స్. థ్యాంక్ యూ సార్. నేను యాక్చువల్గా చాలా మందికి తెలియదు, నేను ట్రైన్ డాన్సర్ ఇన్ తీన్మార్ మర్ఫా. నవీన్ ఇప్పుడు ఇంజనీర్ డాక్టర్ కాకపోతే పుట్టి దండగనుకునే సొసైటీలో ఇప్పుడు యాక్టర్ అవుతానంటే ఇంట్లో పరిస్థితి ఏంటి? ఫస్ట్ మా ఫ్యామిలీలో ఏంటంటే 7 తరాలు ఇటు ఇంజనీరింగ్ ఇది తప్ప ఇంకా అసలు వేరే ఏది ఎవరు చేసిన వాళ్ళు లేరు. సో వాళ్ళకి నేను ఇది అసలు యాక్టర్ అవుదామని చెప్పంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళు పెద్ద షాక్. అది ముందు మనం ఆర్గ్యూ చేయడానికి కూడా ఎక్కువ ఉండదు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆ పీరియడ్ అంతా వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్ళినా ఏం చేస్తుంటాడు అబ్బాయి అంటే అది అది ఇలా సెంటెన్స్ గ్యాప్స్ ఇది ఫిల్ చేయలేక ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళడం కూడా ఆపేశారు. ఇంకా నేను కొన్ని సంవత్సరాలు ఇంకా ఇంట్లో మాటలు తగ్గిపోయాయి, నేను ఫోన్లు ఎత్తకపోవడం, ఊరికి అబద్ధాలు చెప్పడం. అయ్యో ఈ ఫలానా ప్రొడ్యూసర్తో మీటింగ్ అయింది, నెక్స్ట్ మంత్కి సినిమా స్టార్ట్ అయిపోతుంది, ఇదంతా నాకు తెలుసు అబద్ధం అని. కానీ అది చేస్తూ ఉంటే ఫేజ్ అనమాట. రిలేటివ్స్ది వాట్సాప్ గ్రూప్ ఏదో ఉండిందనమాట. సో దాంట్లో ఆ వీడియో వైరల్ అవుతుంటే కామెంట్స్ అందరు చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నాడు, ఎవరు అబ్బాయి తెలుగు అబ్బాయి అంట కదా అంటే అప్పుడు మా ఫాదర్ మా మదర్కి వచ్చి చూపించారంట, మన అబ్బాయి గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు చూడు అని. ఇప్పుడు మా ఫాదర్ కండిషన్ ఎలా అంటే ఎవడన్నా ఫంక్షన్కి పిలవకపోయినా ఫస్ట్ వెళ్ళిపోతారు. మా మదర్ వెళ్ళి అదేదో రథం జరుగుతుంటుంది, ఆ రథంలో సడన్గా జాతిరత్నాలు పాట ప్లే చేస్తుంది, ఏదో తెలియనట్టు. అది మా అబ్బాయి అండి, అది యాక్చువల్లీ. నాకు ఈ సక్సెస్లో ఏంటంటే నాకు బిగ్గెస్ట్ రిలీఫ్ ఏంటంటే వాళ్ళ టెన్షన్ తగ్గింది. వాళ్ళు ఇప్పుడు చాలా రిలీఫ్ అండ్ ప్రౌడ్, థ్యాంక్స్ టు దీస్ పీపుల్.